హాయ్! హలో! నమస్తే. నేను మీ సందీప్. ఏంటి అంటే ఎన్నో మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు మన ముందుకి 'మదం' అనే మూవీ టీమ్‌తో. హాయ్ మ్యామ్. హలో. హాయ్ హాయ్ అండి. టీమ్ ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా మీ బాగున్నాను. షర్ట్ చాలా బాగుంది. అర్రే! థ్యాంక్ యూ అండి. మీ గురించే కొత్తగా కొనేసేసుకున్నా. ఆల్రెడీ ఆఫ్ కెమెరా చెప్పేశారు. అయినా పర్లేదు. కెమెరా కదా! ఇంకా బాగుంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి యాక్టివ్‌గా కనబడుతున్నారు. ఎలా వచ్చింది మూవీ అండి? మూవీ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. మీరు చెప్పాలి. ఆర్డినరీ ట్రైలర్ కాదు, చూసారా? ఎలా ఎక్స్ట్రాడినరీ మూవీ మాది. ఎక్స్ట్రాడినరీ. యా. అసలేంటి కాన్సెప్ట్ ఏంటండి? మదం అంటే ఏంటి అంటే? మదం టైటిల్ కి జస్టిఫై చేయాలి అంటే ఆ! మదవెక్కిన ఆడదాని వల్ల నాశనం. సర్వనాశనం అయిపోయిన ఒక కుటుంబం. ఓకే. అది మదం అనే టైటిల్కి ఒక చిన్న జస్టిఫికేషన్. ఓకే సార్. ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి సందర్భాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు Yeah, చూసుకుంటే ఇప్పుడున్న అంటే ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఆధారంగా తీసుకున్నారా? ఇలా కొంతవరకేనండి. అంటే ట్రూ క్యారెక్టరైజేషన్స్ కొన్ని తీసుకున్నాను తప్ప మా స్టోరీ అంతా ఫిక్షనల్ అండి. ఇది ఇట్స్ నాట్ ఎ ట్రూ స్టోరీ, ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రం కొన్ని దగ్గర ట్రూ క్యారెక్టర్స్ కొన్ని అనుకున్నాము. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫిక్షనల్. ఓకే సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి. అంటే ఒక కోపానికి సంబంధించి అయితే ఇంక విపరీతంగా ఉన్నాయి. అందులో ఒక అమ్మాయి బేస్ మీద ఎలా అంటే నెగిటివ్‌గా చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? రీజన్ ఏం లేదండి. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఫిలిం మేకర్కి, ప్రతి రచయితకి ఎక్కడో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ప్రాసెస్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కథ వచ్చి రమేష్ బాబు కోయ గారని మా సినిమా ప్రొడ్యూసర్ ఆయనే. సో ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ని నాతో షేర్ చేసుకున్నారు. సో దాన్ని బాగా డెవలప్ చేసి సినిమాగా దాన్ని మలిచాము. సో ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, అంతా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. ఓకే. ఇప్పుడు మదం అంటే కోపం కాబట్టి మీకు ఏ సందర్భాల్లో అంటే కోపమేనా? కోపమే, యాంగర్. ఓకే. మదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. బేసికలీ మదంలో చాలా రకరకాల మదాలు ఉన్నాయి. సో మదం ఒక రకంగా కోపం ఉండొచ్చు, ఒక రకంగా లస్ట్ ఉండొచ్చు మదం అంటే. సో అది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. మదం అంటే కోపము ఉంది, లస్ట్ ఉంది. మా మూవీ ట్యాగ్ లైన్ అది, లవ్ అండ్ లస్ట్ హ్యావ్ నో రిగ్రెట్స్. ఓకే. అంటే కోపం కూడా ఒక సందర్భం కాబట్టి యా, కోపం కూడా ఉంది. కోపం వల్లనే కదా నాశనం అయిపోతాయి జీవితాలు. యాంగర్ వల్ల, సమ్ డెసిషన్ వల్ల, సమ్ లస్ట్ వల్ల, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు లైఫ్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూసుకోవచ్చు. రియల్ లైఫ్కి సంబంధించిన ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కానీ మా స్టోరీ ఇప్పుడు స్టోరీ కాదు. ఇప్పుడు డ్రమ్, ప్రెషర్ కుక్కర్ ఈ స్టోరీలు కాదు. మాది 1980s బ్యాక్డ్రాప్లో అప్పటి దాంట్లో ఒక ఉమెన్ ఇలా ఉండి ఇలా చేయగలిగితే ఇంతలా ఎలా చేయగలుగుతుంది అని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు అలాంటప్పుడు? ఇప్పుడున్న జనరేషన్ ఆల్రెడీ మన ఉమెన్ చేసిన దానికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. అబ్బాయిలు ఎందుకు చేయాలి, అమ్మాయిలు చేస్తే మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి, ఆబ్వియస్లీ కదా. సో అలానే ఈ మూవీకి మిక్స్డ్ టాకే వస్తుంది. కానీ మేబీ మెన్ ఆర్ గోయింగ్ టు హేట్ మీ అని అనుకుంటున్నా ఫర్ దిస్ క్యారెక్టర్. మేబీ చాలా మెన్ ఆర్ వెరీ గుడ్ అట్ హార్ట్ కాబట్టి దే విల్ యాక్సెప్ట్. మేబీ సమ్ ఉమెన్స్ ఆర్ సమ్ ఆంటీస్ ఆర్ గోయింగ్ టు హేట్ మీ. యా, మోస్ట్ ట్రూలీ సమ్ ఆంటీస్ ఆర్ గోయింగ్ టు అసలు ఇలాంటి వాళ్ళని కొట్టాలరా అన్నట్టు ఉంటుంది. భర్తలైతే మూవీ చూసి వెళ్ళాక ఇంటికి ఏమనుకుంటారంటే, నాకు చాలా మంచి భార్య దొరికిందిరా బాబు, ఇలాంటి దొరకలే అని అనుకుంటారు. ఒక భయం వేస్తుంది వాళ్ళకి. సో మెన్ ఆర్ గోయింగ్ టు ఫీల్ అంటే లైక్ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే తట్టుకోలేరేమో మెన్నే చూస్తే కొంతమంది. అలాంటి క్యారెక్టర్ చెప్పేటప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అసలు మీరు ఒప్పుకున్నారు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఒప్పుకున్నానంటే దీంట్లో నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఐ హ్యావ్ ద పర్ఫార్మెన్స్ స్కోప్. సో క్లైమాక్స్, ఐ లవ్ దట్ క్లైమాక్స్ బేసికలీ. అంటే క్లైమాక్స్లో ఎందుకంటే దాని తర్వాత నాకు అక్కడ స్కోప్ దొరికింది పర్ఫార్మెన్స్కి. ఇట్స్ ఎ ట్విస్టెడ్ క్లైమాక్స్ అండ్ ఓవరాల్ మూవీలో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అయినా కూడా నేను మూవీని ఒప్పుకోవడానికి రీజన్ ఈ క్యారెక్టర్లో పవర్ ఉంది. లైక్ ఈ క్యారెక్టర్కి ఒక ఆరా ఉంది. బేసికల్లీ ఒక స్టైల్ అనేది స్టైల్ ఉంటుంది కానీ ఒక స్వాగ్ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్యారెక్టర్కి.
తను అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుంది, ఎలా అయినా చేస్తుంది, ఎలా అయినా ఏదైనా చేసేస్తుంది. తను తెప్పించుకుంటుంది, తనకు కావాల్సినట్టు తెప్పించుకుంటుంది ఆ క్యారెక్టర్ అంతే. సో ఇట్స్ లైక్ వెరీ ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ రావు, అంటే అందుకే ఒప్పేసుకున్నా చేసేసా. ఇప్పుడున్న రియాలిటీలో కూడా ఎక్కువ మంది అలానే ఉంటున్నారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కూడా తగ్గట్లేదు, ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ. ఎందుకు ఇలా అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరేం చెప్తారు? ఎందుకు తయారవుతున్నారు ఏంటండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మారిపోయారు. ఇంకా మా పాత వాళ్ళని చూసుకుంటే వాళ్ళు రూల్ చేసేవాళ్ళండి. కింగ్స్ కాలంలో రాణి పక్క నుండి నడిపించేవాళ్ళు, అంత పవర్గా ఉండేది. ఇప్పుడు ఏం లేదు, అంత పవరే లేదు, ఇంత క్రూషియల్గా ఏం మారట్లే. మెన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ లైక్ మెన్ ఆర్ దీస్ డేస్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ దెమ్ సెల్ఫ్. అందుకే ఉమెన్ని అలా చూస్తున్నారేమో ఒక కైండ్ ఆఫ్ థింగ్గా. ఓకే, మదం అంటే కోపం కాబట్టి మీకు ఏ విషయాల్లో ఎక్కువగా కోపం వస్తుందండి? అది కూడా ఒక సందర్భం కోపం ఉంది. ఆ మదం అంటే కోపం చాలా మంది చూపిస్తారు మదం కోపంతో. ఎందుకంటే ఏనుగు మదమెక్కి ఏనుగు అంటారు కదా. సో కోపం వస్తే అంత విలువ అంటే విలయ తాండవం చేస్తారు. విలయ తాండవం చేస్తారు, అదొక పిచ్చి పడినట్టు మదం. సో ఈ మూవీలో నాకే పిచ్చి అలా అని కాదు, మూవీలో అంటే మీకు జనరల్గా కోపం వస్తుంటుంది అండి? నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ చూపించలేకపోతున్నాను. ఎందుకు వస్తుంటుందండి? అంటే చిన్న చిన్న దాంట్లో వస్తుంది, కానీ చూపించను నేను. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి అసలు ఒక సిచ్యువేషన్ ఉన్నది, ఒక సందర్భం ఉన్నది, సడన్ గా కోపడుతుంటారు కదా వాళ్ళకి. దట్ ఈస్ హ్యూమన్ నేచర్ అండి. బికాస్ వి లైక్ మా మూడ్ సర్కిల్స్, మా సైకిల్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటుంది. అబ్బాయిలాగా మేము ఉండలేము కదా. యూ డోంట్ లైక్ అబ్బాయిల్లో సన్ సర్కిల్ నడుస్తుంది. మీరు తెల్లారు లేచారా, పడుకున్నారా, లైక్ సన్ ఎలాగా ఇలాగా. అమ్మాయిలది మూన్ సర్కిల్, మూన్ ఎలాగా చిన్నది నుంచి ఇలా గ్రో అయ్యి మళ్ళీ తగ్గుతూ వచ్చి ఇలా అవుతుంది కదా. సో వీఆర్ లైక్ మూన్. ఎవ్రీ మూన్ ఎలా అవుతుందో మంత్ అంతా మాకు అన్ని రకాలుగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో అందుకే సన్ అండ్ మూన్ కి పోలుస్తారు అంతే. దట్ ఈస్ ఇన్ నేచర్. ఈరోజు అమావాస్య అనుకో, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ముందే చెప్పేసారా? అలా కాదు, అలా అయితే మీది కాశ్మీర్ అనుకుంటా. అయితే అంతగా కాశ్మీర్ అనుకుంటా, కాశ్మీరే కదా మీది? మాది కాశ్మీర్ కాదు, మాది నగిరి. కాదా? ఎందుకంటే అక్కడ నుంచి యాపిల్స్ వస్తాయి కదా అందుకని. You feel jealous? You feel jealous? ఓకే, మీ రోజులు ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రోజు చాలా బాగుండబోతుంది బ్రో, ఖచ్చితంగా. మీరు అది ట్రైలర్ చూసారా? చూసా బ్రో. మీకు ఎలా అనిపించింది? నాకైతే వండర్ఫుల్, అసలు చాలా బాగుంది. అసలు అంటే అగ్రెసివ్ కానీ ఇది కానీ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్లో చాలా ఇన్నోసెంట్ ఉంటుంది, చాలా సప్రెస్డ్ క్యారెక్టర్, లో లైఫ్ వాళ్ళది. అలాంటి ఒక హ్యాపీగా సాగిపోయే ఒక చిన్న జీవితం అనమాట. అలాంటి వాళ్ళ మధ్యలో ఒక మన టైటిల్కి తగ్గట్టు అది ఉన్న లేడీ ఎంటర్ అయ్యి వాళ్ళ పరిస్థితులు ఎలా మారినాయి, దానికి వాళ్ళు రివెంజ్ ఎలా తీర్చుకున్నారు అనే ఈ హై ఎమోషనల్ డ్రామా మన మదం. ఓకే, ఇందులో మీకు నచ్చిన యూనిక్ పాయింట్ ఏదైనా ఉందా బ్రో డిఫరెంట్గా? అంటే అదే చెప్తున్నాను కదా, దీనిలో లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కోప్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు అందరూ చాలా క్యారెక్టర్ క్రేవింగ్ కోసం ఉంటారు. జనరల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం కావాలి ఖచ్చితంగా. మన లోపల ఎంత యాక్ట్ ఉన్నా అది నీకు ఎప్పుడు స్క్రీన్ మీద వస్తుంది అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడే వస్తుంది స్టోరీలో కానీ. అయితే ఈ స్టోరీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట, విచ్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ అండ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ క్యారెక్టర్. దాని నుండి వచ్చే రివెంజ్ కానీ అదంతా చాలా ఆర్గానిక్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సో చాలా బాగా అనిపించింది. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో మీరు అనేటట్టు ఒక అమ్మాయి ఏదైనా చేస్తే అబ్బాయి పిచ్చి అయిపోవడం తప్ప అమ్మాయి హ్యాపీగా ఉంటున్నారు. అంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ అవ్వచ్చు. అవును, కరెక్ట్. అంటే దాని పరంగా ఏమైనా చెప్పనా? దాని పరంగా ఏం చెప్పగలనంటే, అమ్మాయికి కాదు అబ్బాయికి కూడా కష్టాలు ఉంటాయి, అబ్బాయిల్ని కూడా హింసించే వాళ్ళు ఉంటారు, అబ్బాయిల మనసులు భయంకరంగా గాయపరిచే వాళ్ళు ఉంటారు. ఆడ ఏడిస్తే కూడా తప్పు అన్నట్టు చూసింది సొసైటీ. ఆడ ఏడకూడదా, ఆడికి ఎమోషన్ ఉండదా, ఆడ ఏడుస్తాడు, అమ్మాయిలు ఏడిపిస్తారు. ఇది ట్రూ భవాని.
ట్రూ బ్రో యాక్చువల్లీ. అంటే అమ్మాయికి అన్యాయం జరిగితే ఏమైందంటే అన్ని వైపుల నుండి వేసుకొని వచ్చేస్తారు అందరూ. అబ్బాయికి అన్యాయం జరిగితే ఆడు చెప్పుకోవడానికి కూడా పెద్ద ఇష్టపడ్డాడు, ఆడే ఎక్కువ ఇదైపోతాడు. అంతే కదా, నీకు తెలుసు కదా, నువ్వు ఎప్పుడు బాధపడి ఉండవు. 100% అది నువ్వు అంతే కదా, నువ్వు టక్కున వచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేశారే మామ నేను ఏడుస్తున్నాను, నువ్వు కూడా రా ఇద్దరం కలిసి ఏడుద్దాం అని అన్నావు. అమ్మాయిలు అయితే ఇదిగో నాకు ఇలా అయిపోయింది, నువ్వు వచ్చే అని మొత్తాన్ని కొడతారు, రే నువ్వు అని మొత్తం వచ్చేస్తారు. అలా భయ్యా మ్యాన్కి కూడా చాలా బాగా అన్యాయం జరుగుతుంది ఈ సొసైటీలో. నేను దాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ హింస పట్ల అందరూ ఈక్వలే, ఓన్లీ ఉమెన్ కాదు, మెన్ కాదు. ఎందుకు భయ్యా, ఇప్పుడు మనం నేచర్నే గెలికేసాం, ఎన్ని కోట్ల జీవరాశులన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. అంతే, అలానే ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది భయ్యా, భూమి మీద పుట్టాక ఒక జీవిగా. సో వాళ్ళ ఎమోషన్ వీళ్ళ ఎమోషన్ అందరికీ ఎమోషన్ ఉంటుంది, ఓన్లీ అమ్మాయిలే కాదు. మనుషులు అందరూ బాధపడతారు, జీవరాశులు అన్ని బాధపడతాయి, మెన్ ఖచ్చితంగా బాధపడతారు. మన ఫ్రీడమ్ రావాలంటే స్టోరీ లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ మదం మూవీలో యాక్ట్ చేసి వచ్చిన మదం మూవీలో ఇంకా లివ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మన ఫ్రీడమ్ రావాలంటే ఏం చేయాలి? ఫ్రీడమ్ రావాలంటే నువ్వు ఈ మదం సినిమా చూడు, నీకు ఆ రివెంజ్ తాలూకా ఫ్రీడమ్ నువ్వు ఫీల్ అవుతావు, నీకు అది ఫ్రీడమ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు రియల్ మెన్ లాగా అనిపించింది నీకు బయటకు వచ్చేటప్పుడు థియేటర్ నుండి. డెఫినెట్లీ. అంటే ఏం నేర్చుకుంటారు మూవీ ద్వారా? మూవీ ద్వారా అయితే అస్సలేం నేర్పించలేదు భయ్యా, ఏం నేర్చుకోవద్దు కూడా. సీరియస్లీ ఈ మూవీ తీసింది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే నీకు భయంకరంగా దొరుకుతుంది. నాట్ ఇన్ ఓటీటీ, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇన్ థియేటర్ ఓన్లీ. ఎందుకంటే ఈ కంటెంట్ మీద అంత ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద టెక్నీషియన్లు అందరూ వర్క్ చేశారు అండ్ ప్రొడక్ట్ మీదే పెట్టారు. వాట్ ఎవర్ దే కెప్ ద మనీ ఆన్ ద ప్రొడక్ట్ ఓన్లీ, నాట్ ఫర్ ద యాక్టర్స్ ఆర్ ఎనీథింగ్. ఆ ప్రొడక్ట్ ఆ క్వాలిటీ రావడం కోసమే పనిచేశారు. అందుకని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అందరూ. నువ్వు అన్నట్టు నీకు ఆ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది డెఫినెట్లీ. అదే మనం ఇప్పుడు చూసారు కదా అబ్బాయిలకి అనేది. అదే నువ్వు అబ్బాయిలు పొరపాటున నిందలకు గురయ్యి వాళ్ళు బాగా సప్రెస్ అయిపోయి వాళ్ళ జీవితం సంకనాగిపోతే వాళ్ళు ఏం చేస్తే రిలీఫ్ వస్తుంది అనేదే మన మదం. సినిమా పరంగానే భయ ఇన్స్పైర్ అవడానికి అసలు ఏం లేదు ఇందులో, ఇన్స్పైర్ అవ్వకూడదు కూడా. మనం చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం, బట్ దిస్ ఈస్ నాట్ దట్ కైండ్. This is very danger for the inspiration. This is only the story, the content, the cinema. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఆయన చెప్పేటట్టు ఒక అబ్బాయికి ఫ్రీడమ్ ఉండట్లేదు, అమ్మాయి వాళ్ళ హెడ్ ఏక్స్, నెక్స్ట్ ఎనీ టైం అసలు స్వాచ్ ఉండదు, ఎనీ టైం అదే ఆలోచనలు ఉండిపోతున్నాడు. అసలు ఏంటి అమ్మాయిలో ఉన్న పవర్ ఏంటి అంటే తనైతే ఇంకా మూవీలోనే ఉండిపోయాడు అనిపించింది నాకైతే. ఒక్కసారిగా సడన్ గా ఫీల్ వచ్చింది మూవీలో ఇంత కష్టపెట్ట ఇంత బాధ పెట్టా కదా దాని నుంచి ఆబ్వియస్లీ. అలానే ఇది కూడా ఉమెన్ వల్ల మనకు అన్యాయం బాగా టార్చర్ పెట్టేసాం మూవీలో, అందుకే ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నాడు కష్టాలు పాపం. అంటే రియల్ లైఫ్ కూడా నిజంగా అసలు వాస్తవం చెప్పాలంటే అలానే అంతే కదా బ్రదర్, నీ ఫీలింగ్ కూడా అంతే ఉంది, నాకు ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ చేసుకోండి మనం అంటే బయటకి చెప్పుకోలేం కానీ. అవును బయటికి చెప్పుకోలేము, అదే కదా బాధ. వీళ్ళు చెప్పేస్తారు వచ్చేస్తారు, గ్యాంగ్ రచ్చరచ్చ అయిపోద్ది పొద్దునకి, ఆడేం చెప్పడానికి ఉండదు. ఎందుకు ఈ రకంగా ఎందుకు అబ్బాయిల పరంగా ఒక ఫ్రీడమ్ చూపించేటట్టు ఒక మూవీ కానీ ఒకరికి ఇన్స్పిరేషన్ చేసేటట్టు ఫ్రీడమ్ కల్పించేటట్టు మూవీస్ చేస్తే హీరో ప్రతి మూవీలో హీరోనే కదా, హీరో ఏం చేసినా చల్లుద్ది, ఏం జరిగినా జరుగుద్ది, హీరోనే కదా ఈ విలన్స్ ని కొడతాడు, హీరోనే అన్ని చేస్తాడు కదా ప్రతి మూవీలో. కాకపోతే హీరోయిన్ లేకుండా అసలు అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. కానీ ఏది ఏ హీరోయిన్ కైనా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వరు కదా. మరి ఏదో రొమాంటిక్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, ఒక లవర్ గా, జస్ట్ పక్క నుండి సాంగ్స్ కి గ్లామర్ గా యూజ్ చేసుకుంటారు తప్పితే ఉమెన్ ని ఒక పవర్ఫుల్ గా ఎక్కడ చూపిస్తున్నారు? ఉమెన్ ఏదైనా డెసిషన్ వంశీకృష్ణ మల్ల గారు ప్లే చేసావు కదా సినిమాల గురించి మనకి ఎందుకు, మన సినిమాలు అయితే నీకు ఇచ్చారు కదా, ఈ బాధ నీకు ఇచ్చారు, లతాకి ఇచ్చారు, మంచి వాళ్ళు. మన మూవీలో ఉమెన్ కి చాలా పెద్దపీట భయ్యా. ఉమెన్స్ అందరూ చాలా మంచి యాక్టింగ్ అండ్ చాలా చాలా మంచి అవకాశం వాళ్ళకి. యాక్చువల్లీ బీయింగ్ ఎన్ యాక్టర్ ఐ వాంట్ టు సే దట్. అంటే ఏంటి అమ్మాయిలకి అబ్బాయిలే పవర్ఫుల్ అంటారు, అయితే అమ్మాయిలు ఈ మూవీలో ఉమెనే పవర్ఫుల్. ఉమెనే ఈ మూవీ టైటిల్ అది, మధుమెక్కిన ఆడదాని వల్ల నాశనం అయిపోయిన కుటుంబం, నాశనం అయిపోవటం ఒకటి, దాని తాలూకు రివెంజ్ ఒకటి,
ఎలా జరిగింది అనేదే ఈ హై ఎమోషనల్ కంటెంట్. అలా అని చెప్పి ఫుల్ ఎమోషనల్ డ్రామా అంతే. నీకేమి ఇందులో వల్గారిటీ ఉండదు. మళ్ళీ ఇదంతా మేము చెప్పేదంతా తీసుకొని నువ్వు ఏదో ఇలా అనుకోవద్దు. వల్గారిటీ ఏముండదు. వెరీ డీసెంట్ ఫిలిం. ఇప్పుడు ఒక సామాన్యుడు, ఒక ఫారెస్ట్లో ఉండే తాండాలో ఉండే ఒక పీపుల్ అనమాట వీళ్ళంతా. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ కైండ్ ఆఫ్ రివెంజ్ ఎలా ఉంటుంది, ఆ సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది కదా వీళ్ళకి, తాలూకు డిస్టర్బెన్స్ అదంతా, దానివల్ల ఏ సర్టిఫికేట్. బట్ సినిమా ఈజ్ వెరీ పోలీస్ వైలెన్స్, ఇంకా మనీ, డ్రగ్స్ కావచ్చు, ఇంకా అన్ని రకాల ఈ మూవీలో ఉంటుంది. 1980sలో ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని ఆ టైంలో ఒక ఇలాంటి స్టోరీ తీసుకురావడం, ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి అంటే, ఇలాంటి స్టోరీ నేను నా క్యారెక్టర్ అయితే ఇంకా ఇలాంటి క్యారెక్టర్ నేను ఎక్కడ వినలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్ మిక్స్డ్. తనకి ఈ మూవీ చూస్తే నా అర్థమవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా నేను చెప్పలేను బేసికల్లీ. రియాలిటీలో ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరైనా మీకు పరిచయం? నేను డాక్యుమెంటరీస్ బాగా చదువుతాను అండ్ లైక్ చూస్తాను కూడా. యూట్యూబ్లో అయినా నెట్ఫ్లిక్స్లో అయినా డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఇండియన్ ప్రెడిటర్స్ దాంట్లో ఒకటి ఉంటుంది, కరియన్ సైనడ్లో జాలీ ఆంటీ. అదే భయ్యా, వాళ్ళు ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నారు. అలాంటి క్యారెక్టర్లు ఎవరెవరు వేసారో ఎత్తుకుంటున్నారు. అదే జాలీ నేను మాత్రం క్యారెక్టర్లో ఉండకూడదు. నేను ప్లే చేయాలంటే చూసుకోవాలి కదా మళ్ళీ రిఫరెన్స్. అంటే మేము మాత్రం క్యారెక్టర్లో ఉండకూడదు, మీరే ఉండాలా? ఇన్ని మంత్స్ అయినా మేము ఉండొచ్చు కదా, మేము వర్క్ చేసాం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటి అంటే దీనికి రివెంజ్ ఎలా తీసుకోవాలి, కొద్దిగా టిప్స్ ఏమైనా ఉన్నాయా? దయచేసి అది ఫాలో అయితే మీరు జైల్లో అంటారు. నీకు రివెంజ్ ఏం లేదు భయ్యా. 1-2 సార్లు బాధపడతావు, 3వసారి ఓకేలే కొంచెం నార్మల్ అయిపోయింది కదా అనుకుంటావు, 4వసారి అసలు పట్టించుకోవు. నీ ఫోనో ఏదో చూసుకుంటా ఉంటావు, అలా అయిపోతా ఉంటుంది. అది బెస్ట్ యాక్చువల్లీ. అంతే అంటారు. అంతే. కానీ రివెంజ్ తీసుకునే అవకాశం, రివెంజ్ నీకు మహిళా అల్లీళ్ళు అందరూ నీ మీదకి ఎక్కేస్తారు, నీకెందుకు రివెంజ్? మరి సినిమాలో ఎక్కుతారేమో మూవీ అయిపోయిన తర్వాత. నా మీద ఎందుకు ఎక్కుతారు? నేను జెన్యూన్ క్యారెక్టర్, అందులో వెరీ హానెస్ట్ క్యారెక్టర్. క్లైమాక్స్ తర్వాత ఎప్పుడే వచ్చింది నాకు. క్లైమాక్స్ తర్వాత దీని మీద ఎక్కుతారు మహిళా సంఘాలు. నేనే ఇప్పిస్తా. అట్లాంటి ఐడియాలు వాళ్ళకి నాకు అసలు అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను దేనిలో ఇరుక్కోదలుచుకోవట్లేదు. నేను నా ప్రొఫెషన్ యాక్టర్ పోయా, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను. ఏమన్నా ఉంటే ఆయన అడగండి, ఆయన చెప్పింది చేశాను. అదే అంటే రివెంజ్ ఇందులో తీసుకున్నారని చెప్పారు కదా. ఆ రివెంజ్ పర్సనల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద డ్రామా. దట్ ఈస్ నాట్ రియలిస్టిక్. అండ్ మన రియలిస్టిక్ గా జరిగే అన్యాయాలు అలా ఎందుకుంటాయి? అసలు అది సినిమాటిక్, అది మనం క్రియేట్ చేసింది. రియలిస్టిక్ గా నీకేదో ఉంటది, అది నాకు తెలుసు. దానికి నేను చెప్పింది ఆ సమాధానం. ఇది కాదు, ఇది వేరే. మీకు అర్థం కాకపోవచ్చు. బేసికలీ వీఆర్ యాక్టెడ్, మేము ఉన్నాం కాబట్టి మాకు చాలా విషయాలు తెలుసు మూవీ గురించి. సో వీఆర్ ఆల్. నువ్వైతే ఫస్ట్ నా మూవీ చూడు, మన ప్రేక్షకులు అందరితో చూపించు, వాళ్ళు ఏం మిస్ అవ్వకూడదు. ఇది సరేనా? అప్పుడు నీకు క్లారిటీ వచ్చింది, నాకు కాల్ చేయ తర్వాత. అంటే ఓన్లీ కానీ అది కూడా సరిపోదు. రియల్ గా ఏమైనా తగిలే బ్రో ఇలాంటి క్యారెక్టర్స్? నిజంగా ఉంటాయి కదా. నీకు తగిలే రియల్ లైఫ్ లో కూడా బాగా డిప్రెస్ అయ్యేది? తగులుతాయి బ్రో, నేను తగిలించుకోను, నేను జాగ్రత్తగా ఉంటాను. యాక్చువల్లీ నాకు ఆ తగిలే వాళ్ళు అర్థమైపోతారు వెంటనే. ఈ మూవీ ద్వారా ఇంకా బాగా అర్థమైపోయాడు. లేదు మనకి ఆ నాలెడ్జ్ ఉంది, అట్లాంటి దానిలో ఇబ్బంది ఏం లేదు. అది తగలడానికి ఉన్నప్పుడు ఇంతే అమాయకంగా ఎక్స్ప్రెషన్ పెడితే తగిలేస్తాయి, నువ్వు అట్లా పెట్టకూడదు. అప్పుడు Oh my God. This is needed for this interview is all fun. అంతే. అంటే మీరు కూడా ఎంత పాజిటివ్ ఉన్నారంటే అప్పుడు వెళ్ళి నవ్వుతూ ఇచ్చేసుకుని ఉన్నారు. రియల్ లైఫ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? ఇంతే అండి, నవ్వుతూ ఉంటా. అందుకే అందరు మోసం చేసి వెళ్ళిపోతారు. నేను మంచిగా ఉంటానని. అంటే దీనికి ఇందులో పూర్తిగా యాంటీ ఫుల్ నార్మల్ గా కాదు, నా క్యారెక్టర్ కి రివర్స్ క్యారెక్టర్ ప్లే చేస్తా. మొత్తం నెగిటివ్ క్యారెక్టర్. ఐఎమ్ నాట్ antagonist. I'm not protagonist, I'm an antagonist. I'm the main antagonist in this film. So I'm so excited about this film. ఈ మూవీలో ఒక పర్ఫార్మెన్స్కి ఛాన్స్ దొరికింది, నా యాక్టింగ్కి ఛాన్స్ దొరికింది. దాంతోపాటు ఓకే ఇంకొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అవి అపార్ట్ దట్ సీన్స్ మిగతా అంతా యాక్టింగ్ పర్ఫార్మెన్స్. సో ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఎస్పెషలీ దిస్ మూవీ ఈజ్ మై కెరియర్కి ఇంకొక మైల్ స్టోన్ లాంటి ఒక మూవీ అని అనుకుంటున్నాను. బికాజ్ ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ విలన్ రోల్స్
దిస్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేసే రోల్స్ కావాలి అంటే, సో ఇది ఒకటి దొరికింది మా డైరెక్టర్ వల్ల. మా డైరెక్టర్ నన్ను నమ్మి నన్ను ట్రస్ట్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చాను. నిజంగా థ్యాంక్ యూ సార్. నన్ను అంతగా నాతో చేయించుకున్నారు అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే విలన్స్ రోలే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువ హీరోయిన్స్ అంతా విలన్స్ రోలే బెస్ట్ అంట. హీరోయిన్సా? నేను హీరోయిన్గా ఏనాడు ట్రై చేయలేదండి. ట్రై మీరు 4 ఏళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూ నాకు తీసి చూసుకోండి, అప్పుడు కూడా నేను విలన్ అవ్వాలని చెప్పాను. దిస్ ఈజ్ మై డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ బేసికల్లీ. ఈ మూవీకి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ లైక్ 6 months హోల్డ్ అయిపోయింది భయంతో అవుతుందా లేదా దేవుడా ప్లీజ్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. సో ఎవరైతే నన్ను ఈ మూవీలో నమ్మలేదో ఆయనే నాకు కాల్ చేసి, నేను ఫస్ట్ నేను నమ్మలేదమ్మా, సారీ, మూవీకి సర్టిఫికేట్ వచ్చేసింది, అది కూడా డైరెక్టర్కి కాల్ చేయని చెప్పారు. ఇద్దరా మనకి ఎవరైతే నమ్మలేదు అక్కడి నుంచి కాల్ వచ్చింది. ఫుల్ హ్యాపీ. దాని తర్వాత డైరెక్టర్ గారికి కాల్ చేస్తే 10 minutesలో మళ్ళీ కాల్ చేశారు. సెన్సార్ బోర్డ్ మెంబర్, సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ కాల్ తీసుకొని నాతో మాట్లాడారు. హీ ప్రైజ్డ్ మీ, లైక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, మూవీ గురించి మాట్లాడారు, ఏంటి అలా చేశారు ఇలా చేశారని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ గెటింగ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ద సెన్సార్ బోర్డ్ డైరెక్టర్. ఇట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అన్ని రోజులు నా లైఫ్లో నా డ్రీమ్ విలన్గా చేయడం, అలాంటి క్యారెక్టర్కి ఇంత అప్రిషియేషన్ వచ్చిందని ఐఎమ్ సో హ్యాపీ. దట్ డే ఐ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఆ డే వెరీ స్పెషల్ టు మీ. ఇన్ ఫ్యూచర్లో కూడా విలన్స్ రోలే చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా లేకపోతే విలన్ అయినా ఒక పవర్ఫుల్ ఉమెన్ని పవర్ఫుల్గా ఏ రోల్లో చూపిస్తే ఆ రోల్లో నేను ఉండాలి. ఓకే, చూసారు కదా, అది మదం మూవీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. చూసిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.